హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఏ పెద్ద సినిమా ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా సరే మైండ్ లో ఏదో మూల ఒక థాట్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ ఆ టైంకి పోస్ట్ పోన్ అయిపోద్దని చెప్పి అంత నార్మలైజ్ అయిపోయింది ఈ సో కాల్డ్ పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అయిపోవడం. హరిహర వీరమల్లు మూవీనే తీసుకుంటే ముందు ఈ మూవీని 2022 సంక్రాంతికి రిలీజ్ అన్నారు, ఆ తర్వాత ఏప్రిల్ 29th కి రిలీజ్ అన్నారు, నెక్స్ట్ 2024 లో ఖచ్చితంగా రిలీజ్ అన్నారు, తర్వాత మళ్ళీ 2025 మార్చ్ 28th కి రిలీజ్ అన్నారు, మే 9th కి అన్నారు, ఇప్పుడు ఫైనల్లీ జూన్ 12th కి రిలీజ్ అంటున్నారు. దాని మీద కూడా ఏవేవో న్యూస్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక సినిమా 3.5 years గా పోస్ట్ పోన్ అవుతూ రావడం అంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సాహో నుండి ఈ అప్డేట్స్ అని పోస్ట్ పోన్ అని డిసప్పాయింట్ అవ్వని సినిమా అంటూ లేదు. మిగతా స్టార్ హీరోస్ మూవీస్ కూడా అంతే. ఏదో గుంటూరు కరం సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి టైంకి వచ్చేసింది, కానీ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ పోస్ట్ పోన్ అవ్వకుండా చెప్పిన డేట్ కి రిలీజ్ అయిన స్టార్ హీరో ఫిలిమ్స్ ఆర్ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇది మన ఇండస్ట్రీలో ఎంతలా అలవాటు అయిపోయిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు నచ్చినన్ని సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఆడియన్స్ కి లాస్ ఏం లేదు కదా అంటారా? సరే, మనం సినిమా పిచ్చోళ్ళం కాబట్టి మన ఫేవరెట్ హీరో సినిమా విషయంలో మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ని పెద్ద పట్టించుకోమనుకొని కాసేపు పక్కన పెట్టేద్దాం. కానీ ఎప్పుడైనా గమనించారా, ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ వస్తే ఎన్ని చిన్న సినిమాలు ఆ డేట్ నుంచి తప్పించుకొని పోస్ట్ పోన్ అయిపోతాయో, ఒకవేళ ఆ డేట్ కి పెద్ద సినిమా రాకపోతే ఎన్ని చిన్న సినిమాలు ఆ డేట్ ని యూజ్ చేసుకుందామని ప్రీ పోన్ అవుతున్నాయో మనం కేర్ చేయట్లేదులే. కానీ ఒక రకంగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక చిన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది ఇండైరెక్ట్ గా ఈ సో కాల్డ్ స్టార్ హీరో ఫిలిమ్స్ అండ్ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ డిసైడ్ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా 2-3 సార్లు పోస్ట్ పోన్ అయితేనే మనం డిసప్పాయింట్ అయిపోయి ఆ సినిమా మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. దెన్ వాట్ అబౌట్ స్మాల్ ఫిల్మ్స్? అవి 2 సార్లు పోస్ట్ పోన్ అయిపోతే వాటి మీదకి మళ్ళీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ వెళ్ళడం చాలా కష్టం అయిపోయింది. మనం ఎప్పటి నుంచో వింటున్నాం స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ అండ్ మీడియం బడ్జెట్ మూవీస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ తెలుగు సినిమా అని చెప్పి. ఒక పెళ్లి చూపులు, ఒక కంచెరపాలెం, ఒక అర్జున్ రెడ్డి, మత్తు వదలరా, ఒక ఇలా చాలా ప్రతిసారి పక్క ఇండస్ట్రీ వాళ్ళకి గొప్పగా ఇది మాది అని చెప్పుకునే సినిమాల్లో స్టార్ హీరోస్ మాస్ మూవీస్, హెవీ బడ్జెట్ మూవీస్ కన్నా ఈ మీడియం బడ్జెట్ సినిమాలే ఎక్కువ ఉంటాయి. కానీ అలాంటి సినిమాలన్నీ అవి రిలీజ్ అవ్వాలి అంటే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ డేట్ పై డిపెండ్ అవ్వడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్ ఫ్యాన్స్ ఎవరు హట్ అవ్వద్దు. నేను హీరోస్ ని కామెంట్ చేయట్లేదు, జస్ట్ పోస్ట్ పోన్ అనే టాపిక్ ని మాత్రమే అడ్రస్ చేస్తున్నాం. ఇనిషియల్ గా సలార్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలండి? September 28th కి. అండ్ దానికి తగ్గట్టుగానే మిగతా సినిమాలు కూడా ఒక రిలీజ్ డేట్ కి ఫిక్స్ అయి ఉంటారు కదా. ఫర్ వాట్ ఎవర్ రీజన్ సలార్ పోస్ట్ పోన్ అని అనౌన్స్ చేశారు. చేశాక మిగతా సినిమాల డేట్స్ మారిపోయాయి. సడన్ గా మళ్ళీ December 22nd కి రిలీజ్ అన్నారు. యాక్చువల్ గా December 21st కి నాని గారి హాయ్ నాన్న మూవీ రిలీజ్ అవ్వాలి. బట్ ఎప్పుడైతే సలార్ డేట్ ని December 21st కి అనౌన్స్ చేశారో హాయ్ నాన్న మూవీని ప్రీపోన్ చేసి 7th December కి రిలీజ్ చేసుకున్నారు. అండ్ ఆ December 7th కి 1 week ముందే యానిమల్ మూవీ రిలీజ్ అయ్యి సెన్సేషన్ అయిపోయింది. హాయ్ నాన్న చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి రామ్ కామ్ కాబట్టి సక్సెస్ అయిపోయి మాట్లాడుకోం. కానీ వాట్ ఇఫ్ సలార్ వల్ల ఆ రిలీజ్ డేట్ మార్చడం వల్ల యానిమల్ తో హాయ్ నాన్న మీద ఎఫెక్ట్ పడి ఉంటే? అదే క్రిస్మస్ కి రిలీజ్ చేద్దాం అనుకున్న ఎక్స్ట్రాడనరీ మ్యాన్ కూడా సలార్ కోసం ప్రీపోన్ చేసుకుని December 8th కి రిలీజ్ చేశారు. మేబీ ఆ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అయ్యి ఉంటే ఆ సీజన్ వల్లైనా సినిమా కలెక్షన్స్ కి హెల్ప్ అయ్యేదేమో. అండ్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇనిషియల్ గా సలార్ September 28th కి రిలీజ్ అవ్వాలి. బట్ ఎప్పుడైతే సలార్ పోస్ట్ పోన్ అయ్యిందో September 15th కి రిలీజ్ అవ్వాల్సిన స్కంద మూవీ పోస్ట్ పోన్ చేసుకుని సలార్ డేట్ అయిన September 28th కి రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇక September 15th డేట్ లో స్పేస్ ఉండేసరికి చిన్న సినిమాలైన రామన్న యూత్ అండ్ చాంగ్రే బంగారాజా మూవీస్ ఆ డేట్ కి యూజ్ చేసుకున్నాయి. ఒక బిగ్ బడ్జెట్ ఫిలిం అండ్ స్టార్ హీరో ఫిలిం రిలీజ్ డేట్ మారిపోతే ఎన్ని సినిమాల మీద ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ పడుతుందో చెప్పడానికి ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. చెప్పుకుంటే బాహుబలి నుండి ఇంకా రిలీజ్ అవ్వని రాజా సాబ్ వరకు ప్రభాస్ గారి ప్రతి సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అనేది కామన్ అయిపోయింది. పుష్ప 2 కి కూడా అంతే. August 15th కి రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేసి మళ్ళీ పోస్ట్ పోన్ అనేసరికి ఆ డేట్స్ లో మిస్టర్ బచ్చన్, డబల్ స్మార్ట్ ఈ మూవీస్ రిలీజ్ అయిపోయాయి. సరే, లాస్ట్ ఎగ్జాంపుల్ ఓకే. బట్ పుష్ప 2 పోస్ట్ పోన్ వల్ల మిగతా సినిమాలకి మంచి జరిగింది కదా అని అంటారా? నా పాయింట్ కూడా అదే. ఎవ్రీ టైం ఇలా స్టార్ హీరో ఫిల్మ్స్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏది అనౌన్స్ చేస్తారా అని చెప్పి స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు ఎదురు చూడాల్సిన అవసరం ఎందుకు? అసలు పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ ఏ రకంగా అయినా ఇంకో సినిమాని ఎందుకు ఎఫెక్ట్ చేయాలి? అండ్ పుష్ప 2 December లో వస్తుందని అదే December లో రిలీజ్ అవ్వాల్సిన తండేల్ మూవీ నితిన్
రాబిన్ హుడ్ మూవీ కూడా పోస్ట్ పోన్ అయిపోయాయి. రీసెంట్ సంక్రాంతికి కూడా తండేల్ మూవీని రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ కుదరలేదు. చివరికి February 7th మూవీ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అక్కినేని హీరోస్ కి కలిసి వచ్చే డిసెంబర్ లో కాకుండా, పోనీ సంక్రాంతికి కూడా కాకుండా డల్ మంత్ అని చెప్పుకునే ఫిబ్రవరిలో తండేల్ రిలీజ్ చేస్తున్నారు అని ఫ్యాన్స్ చాలా చాలా ఫీల్ అయ్యారు. బట్ అరవింద్ గారు, బన్నీవాసు గారు భరోసా ఇచ్చి తండేల్ ని బ్లాక్ బాస్టర్ చేయించే బాధ్యత మాది అని ఫ్యాన్స్ కి చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఇన్ కేస్ రిజల్ట్ కొంచెం తేడా కొడితే ఆ రిలీజ్ డేట్ ని చాలా మంది రీజన్ గా చూపించేవారేమో. అండ్ మన చిరంజీవి గారి విశ్వంబర కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి, కానీ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కోసం ఆ మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు 6 months అయిపోయింది, కానీ విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అనేది ఎవ్వరికి క్లారిటీ లేదు. ఇక ఈ ఇయర్ రాకపోతే మళ్ళీ సమ్మర్ వరకు కష్టమే, ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతికి చిరంజీవి గారు, అనిల్ రావిపూడి సినిమా వస్తుంది. ఇలా విశ్వంబర రిలీజ్ ఎప్పుడు మరి? మొన్న మ్యాట్ స్క్వేర్ ఈవెంట్ లో కూడా ఆ మూవీ 29th కి రిలీజ్ అని అనౌన్స్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. నాగవంశీ గారిని ఒక రిపోర్టర్ అడిగారు, సార్ March 28th కి హరిహర రిలీజ్ అని పోస్టర్స్ కూడా పడ్డాయి కదా, నాగవంశీ గారు ఒకవేళ హరిహర వీరమల్లు రిలీజ్ అయితే మ్యాడ్ సినిమా ఆ టైం కి రిలీజ్ ఉండదు అని ఆయన అన్నారు. అనుకున్నట్లే హరిహర పోస్ట్ పోన్ అయిపోయింది. ఇలా ఉంటుంది పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా కూడా అంతే. ముందు April 5th అన్నారు, తర్వాత October 10th అన్నారు, ఫైనల్లీ ముందే వచ్చేస్తుందని చెప్పి September 27th కి రిలీజ్ అయింది. సో ఇలా రిపీటెడ్ పోస్ట్ పోన్స్ వల్ల స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ ఫిలిమ్స్ కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది అంటే అల్టిమేట్ గా ఎంతో కొంత అడ్జస్ట్ అయ్యేది, సఫర్ అయ్యేది ఈ మీడియం అండ్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్. పోనీ ఇవన్నీ తట్టుకొని ఒక చిన్న సినిమా లేదు మేము తగ్గామని చెప్పి వాళ్ళు అనుకున్న డేట్ కి వస్తే లాస్ట్ సంక్రాంతికి హనుమాన్ మూవీ విషయంలో ఎంత ఇష్యూ అయిందో మనం చూసాం ఆల్రెడీ. ఈ సో కాల్డ్ బిగ్ బడ్జెట్ అండ్ స్టార్ హీరో ఫిలిమ్స్ వల్ల చిన్న సినిమాలు చేసేది ఏవీ లేక ఆడ్ టైమ్ లో రిలీజ్ చేసేసుకొని వాళ్ళ బాక్స్ ఆఫీస్ అన్ని చంపుకుంటున్నారు. నాకైతే ఇప్పటికీ డౌట్, ఒక పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయిపోయి ఆల్రెడీ కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన డేట్ కి ఆర్ ఆ దగ్గరలో డేట్ కి కొత్త డేట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ మిగతా సినిమాలు ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు ఏమైనా చేస్తారా ఆర్ ఏదైనా డిస్కస్ చేస్తారా అనేది పెద్ద డౌట్. మీరు అడగచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఇది బిజినెస్, ఎవరి బిజినెస్ వాళ్ళది అని చెప్పి. కరెక్టే, బట్ అదొక సిస్టమేటిక్ గా ఉండాలి కదా. కళామ్మ తల్లి ముద్దు బిడ్డలు అని పదే పదే చెప్తున్నప్పుడు బిడ్డ వల్ల ఇంకో బిడ్డ సఫర్ అవుతున్నాడు అంటే ఎంతో కొంత పట్టించుకోవాలి కదా. ఎందుకంటే ఒక స్మాల్ ఆర్ మీడియం బడ్జెట్ సినిమాలు డేట్ మారితే వాళ్ళు మళ్ళీ ఆ డేట్ ని ప్రమోట్ చేసుకోవాలి. స్టార్ హీరో ఫిలిమ్స్ కి అయితే డేట్ మారిపోతే డిసప్పాయింట్ అయిపోయే ఆడియన్స్ కి ఒక చిన్న సినిమా పోస్ట్ పోన్ అంటే మళ్ళీ ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ఆ మూవీ టీం ఎంతలా కష్టపడాలి, మళ్ళీ ఎన్ని ప్రమోషన్లు ఎన్ని క్యాంపెయిన్లు చేయాలి. ఇనీషియల్ గానే వీకెండ్ అని మంచి టైమింగ్ అని ఏదో ఒకటి చూసుకుని ఆ సినిమా వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ వేసుకుని ఉంటారు. ఇప్పుడు సడన్ గా ఒక పెద్ద సినిమా కూడా అదే డేట్ అనౌన్స్ చేసేస్తే వీళ్ళు చేసేది ఏం లేక ఏదో ఒక ఫ్రైడేకి మారిపోవాలి. అసలు ఏం తప్పు చేశారని వాళ్ళు ఇది భరించాలి. పెద్ద మూవీస్ కి ఏముంది, ప్రమోషన్స్ చేసుకునే అంత బడ్జెట్ ఉంటుంది ఆర్ పెడతారు కూడా, బికాస్ దే కెన్ ఈజీలీ రికవర్ దట్ మనీ. ఆర్ స్టార్స్ పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా పర్లేదు, ఓపెనింగ్స్ బాగానే వచ్చేస్తాయి. మిగతా సినిమాలకు అలా కాదు కదా. అండ్ వాళ్ళకు కూడా ఓటీటీ డీల్స్ ఉండే ఉంటాయి కదా, అవన్నీ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళంత కష్టపడాలి. ఇది ఎందుకు ఆలోచించారు అసలు? అయినా మన ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే ఇది. ఒక స్ట్రక్చర్డ్ రిలీజ్ క్యాలెండర్ అనేది ఉండదు, ఒక కోఆర్డినేషన్ అంటూ ఉండదు. అసలు ఉందో లేదో కూడా తెలియదు. స్టార్స్ ముందు చిన్న ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్టర్స్ మాట్లాడలేరు. ఆడియన్స్ ఏమో కన్ఫ్యూజన్ తో ఇంకో రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లాస్ట్ కొన్నేళ్ళగా ఈ ఫియర్ అండ్ కన్ఫ్యూజన్ లో స్టక్ అయిపోయింది మన ఇండస్ట్రీ. ఒక 10 years బ్యాక్ ఆర్టికల్ చదివాను. అప్పట్లో బాహుబలి, శ్రీమంతుడు, రుద్రమదేవి అండ్ అఖిల్ మూవీస్ ఇలానే చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యేసరికి ఎగ్జిబిటర్స్ అండ్ స్మాల్ ఫిల్మ్స్ ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక డెసిషన్ తీసుకున్నారంట. ఒకవేళ ఏదైనా సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ చేయలేకపోతే ఆ ఫిలిం అట్లీస్ట్ 4 weeks వరకు పోస్ట్ పోన్ చేసుకోవాలి. సో దానివల్ల ఆ టైంలో చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటారు అని డెసిషన్ తీసుకున్నారంట. అది ఇంకా జరుగుతున్నట్టు ఉంది కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మాక్సిమం ఫిలిమ్స్ పోస్ట్ పోన్ అంటే 1-2 months తర్వాతకే న్యూ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఇందులో ఉన్న కొత్త ప్రాబ్లం ఏంటి అంటే, పెద్ద సినిమా అంటే ఆబ్వియస్ గా మంచి డేటే పిక్ చేసుకుంటారు. ఫెస్టివల్ టైం అని, హాలిడేస్ టైం అని, మంచి లాంగ్ వీకెండ్ అని చెప్పి. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన సినిమా ఒక మంచి ఫెస్టివల్ టైం ఆర్ హాలిడేస్ డేట్ చూసుకొని ఇంకో కొత్త డేట్ అనౌన్స్ చేసింది అనుకుందాం. మరి ఆల్రెడీ ఆ డేట్ కి వద్దామని ఫిక్స్ అయిపోయి షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకున్న మిగతా సినిమాల పరిస్థితి ఏంటి?
మీరే చెప్పండి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీని సెప్టెంబర్ 25th కి రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ టీం ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అండ్ అది మామూలు డేట్ కాదు. సెప్టెంబర్ 25th అంటే థర్స్డే, 28th వరకు వీకెండ్ ఉంటుంది. అండ్ వాటితో పాటు దసరా హాలిడేస్ కూడా కలిసి వస్తాయి. అంత మంచి డేట్ అది. సో ఓజీ మంచి డేట్ సెట్ చేసుకుంటుంది కదా. కానీ ఆ డేట్ కి ఆల్రెడీ బాలకృష్ణ గారి అఖండ 2 అండ్ సాయి దుర్గా తేజ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సంబరాల ఏటిగట్టు మూవీస్ రిలీజ్ అని చెప్పి ఆ మూవీస్ టీం వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇప్పుడు సడన్ గా ఓజీ మూవీ ఆ టైం కి వస్తుంది అంటే ఆబ్వియస్లీ ఆ రెండిట్లో ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ అవ్వాల్సిందే. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ థియేటర్స్ రచ్చ జరుగుతుంది ఆ టైం కి. ఇప్పుడు బాలయ్య గారు వారు సాయి దుర్గా తేజ్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అడ్జస్ట్ అయిపోతారు కానీ ప్రతి స్టార్ హీరో సినిమాకి ప్రతిసారి ఎందుకు ఎవరో ఒకరు అడ్జస్ట్ అయిపోవాలి? పోస్ట్ పోన్మెంట్స్ వల్ల రిలీజ్ డేట్ అనేది ఒక జోక్ అయిపోయింది. ఆడియన్స్ కూడా ఏదైనా సినిమా రిలీజ్ డేట్ ఒక 6 months ముందే అనౌన్స్ చేస్తే 100% నమ్మే పరిస్థితులు అయితే ఇప్పుడు లేరు. ఆ టైంకి మళ్ళీ పోస్ట్ పోన్ అంటారు చూడండి అనే ఫీలింగే వస్తుంది అందరికి. ప్రతిసారి పక్క ఇండస్ట్రీస్ తో పోల్చుకోకూడదు కానీ ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అనే ఇష్యూ అన్ని ఇండస్ట్రీస్ లో కన్నా మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ దట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అట్ ఆల్. ఇది మారాలి. ఐ నో ఏ ప్రొడక్షన్ టీం కావాలని చెప్పి ఇలా పోస్ట్ పోన్ చేసుకోరు. నేను కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు సినిమా తీయడం, నాకు తెలుసు. బట్ ప్రతిసారి ఒక రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేసి ఫ్యాన్స్ అందరూ ఎక్సైటెడ్ గా ఉన్న టైంలో మిగతా స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ మూవీస్ కూడా ఆ పెద్ద సినిమా రిలీజ్ డేట్ కి తగ్గట్టు వాళ్ళ సినిమాల రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నాక సడన్ చేంజెస్ అనేవి కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పార్ట్ బ్రేకింగ్ మూవీస్ అంటే స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలే. సో అలా ఒక రకంగా ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ అయిన అలాంటి సినిమాలు ఈ పెద్ద సినిమాల వల్ల ఓవర్ షాడో అయిపోవడం వల్ల చాలా 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 పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఆల్రెడీ చిన్న సినిమాలంటే ఓటీటీ అని బయట చాలా మంది ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో ఈ రిలీజ్ డేట్ చేంజెస్ అంటే ఉన్న కాస్త ఇంట్రెస్ట్ కూడా పోద్ది వాళ్ళకి. ఈ ఎండ్లెస్ పోస్ట్ పోన్మెంట్స్ అండ్ సడన్ రిలీజ్ అనౌన్స్మెంట్స్ మీద వర్క్ చేసి మ్యూచువల్ సపోర్ట్ తో బెటర్ ప్లానింగ్ తో ఇలాంటి తగ్గుముఖం పడతాయని చెప్పి ఆశిద్దాం. ఓవరాల్ గా ఒక పెద్ద సినిమా డిలేస్ ఒక చిన్న సినిమాని ఎఫెక్ట్ చేయకూడదు అనేది మా పాయింట్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.